భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి రికార్డు, సేమ్ టైం ప్రపంచం అంతా గందరగోళానికి సంబంధించిన రికార్డు. ఇక్కడ సెక్సువల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు ఉండవంటే అమాయకత్వం, ఉంటాయి కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే తక్కువ. ఎందుకంటే మనం కొంత సంప్రదాయపరమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం వల్ల. కానీ టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో అక్రమ సంబంధాలు అనేటువంటి తీవ్రమైన నేరం, దారుణమైన శిక్షలు అమలవుతాయి, కఠినమైన శిక్షలు అమలవుతాయి. కానీ అట్లాంటి దేశాల్లో సెక్సువల్ రిలేషన్స్లో నెగిటివ్ ఉండటం ఏంటో అర్థం కాలేదు. టర్కీ పరువు పోయినటువంటి ఈ ఉదంతానికి సంబంధించినటువంటి అంశం WPR అనేటువంటి సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో ఓ వ్యక్తి 14.5 మందితో తన జీవితంలో లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉండే దేశం కింద టర్కీ పేరు వచ్చింది, తొలి స్థానంలో ఉంది. అదే సమయంలో భారత్ వచ్చేటప్పటికి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ర్యాంకింగ్స్లో భారత్ స్థానం చిట్ట చివరికి వచ్చింది. సగటున 3 లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నట్టు 46 దేశాల్లో సర్వే చేస్తే భారత్ 46వ దేశంగా నిలిచింది. అంటే ఇక్కడ అక్రమ సంబంధాలు తక్కువ ఉన్నాయి. అత్యధిక అక్రమ సంబంధాలు ఉన్నటువంటి దేశం కింద టర్కీ రికార్డు నెలకొంటాం అన్నటువంటి ఇక్కడ కీలకం.